అమ్మా సిద్ధు, నిన్నే కదా వచ్చారు, ఇంకో వారం రోజులు ఉండొచ్చు కదా. తాతయ్య, మేం బయలుదేరుతున్నాం. టికెట్స్ కూడా బుక్ చేసేసాం. అభి, ఐషు, పైన బ్యాగ్స్ ఉన్నాయి, కొంచెం తీసుకొస్తారా? అలాగే అక్క. లక్ష్మి, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అన్నయ్య లగేజ్ రూమ్లో ఉంది, తీసుకొస్తావా? మీ అమ్మ అంతలా అడుగుతుంది కదమ్మా, 2 రోజులుండి వెళ్ళండి. 2 రోజులా? చాలా కష్టం తాతయ్య. ఇంటి దగ్గర నేను లేకపోతే ఏ పని జరగదు. మా అత్తయ్య నన్ను వదిలి 10 నిమిషాలు కూడా ఉండదు. ఇప్పటికే రోడ్డు వైపు అలా చూస్తూ ఉండుంటుంది. దాంతోపాటు ఇది వరకు ఆ ఊళ్ళో శ్రీలక్ష్మి చేసే పనులన్నీ నేనే ఇప్పుడు అన్నీ చేయాల్సి వస్తుంది. లెటర్స్ రాయమన్నా నేనే, లెటర్స్ చదవాలన్నా నేనే, పిల్లలకి ట్యూషన్స్ చెప్పాలన్నా నేనే. అన్నిటికీ నేనే తాతయ్య. అలాంటప్పుడు 2 రోజులు ఇక్కడే ఉండమంటే ఎలా కుదురుతుంది తాతయ్య? అదిగో మా లగేజ్ కూడా వచ్చేసింది. మేం బయలుదేరుతాం తాతయ్య. అయ్యో పదండి, టైం అవుతుంది. వెళ్ళొస్తాం పెద్దయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. పదండి. సింధు, రాములు, ఈ లగేజ్ లోపల పెట్టు. అలాగే బాబు. జాగ్రత్త సింధు. బాయ్ బాయ్ అత్తయ్య. బాయ్ బాబాయ్. బాయ్ పిన్ని. సింధు, బాయ్ అక్క. బాయ్ అక్క. సింధు. బాయ్ రాబి. బాయ్ యశు. తాతయ్య బాయ్. నానమ్మ బాయ్. సింధు. బాయ్. బాయ్ అక్క, హ్యాపీ జర్నీ. బాయ్ మేడీ. సింధుజాక్షిలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదండి. మార్పు వస్తుందని నమ్మాను, కానీ మరి ఇలా శ్రీలక్ష్మి బాధ్యతలన్నీ తాను స్వీకరించేంత మార్పు వస్తుందనుకోలేదు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇందిరా. సింధు, ఈ నర్స్ ఏంటి మళ్ళీ ఫోన్ చేస్తుంది? మళ్ళీ ఎందుకు కాల్ చేసావు? మీకు కాల్ చేయడానికి నాకు వేరే కారణాలేముంటాయి మేడం? డబ్బు కోసమే చేశాను. ఏంటి తమాషాలు చేస్తున్నావా? మొన్నే కదా ఇచ్చాను. 2 రోజులకు ఒకసారి ఇవ్వడానికి డబ్బులేవి ఇక్కడ చెట్లకు కాయడం లేదు. చెట్లకి కాయకపోతే ఏంటి మేడం? మీ కడుపున కాసిన కాయని అది చాలదా నేను మిమ్మల్ని డబ్బు అడగడానికి? చూడు, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఇంకోసారి ఎప్పుడైనా ఇస్తాను. నువ్వు ఊరికే నన్ను విసిగించుకో. నాకిప్పుడు డబ్బు చాలా అవసరం ఉంది మేడం. నన్ను మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? చూడండి మేడం, ఇంటి దగ్గరకు వచ్చిన దాన్ని ఇంట్లోకి రావడానికి ఆలోచిస్తానా చెప్పండి? సరే, ఎంత కావాలో చెప్పు. 1,00,000 రూపాయలు. 1 lakh? అవును, నేను తెలుగులో చెప్పాను, మీరు ఇంగ్లీష్లో చెప్పారు, అంతే. సరే, నువ్వు లైన్లోనే ఉండా. అమ్మా, నాకు కొంచెం డబ్బు కావాలి. నా దగ్గరున్నవని మొన్న నీకే ఇచ్చేశాను. ఇంకా నా దగ్గర ఎక్కడున్నాయి? మీ నాన్నని అడుగుదామంటే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. ఏమని చెప్పి తీసుకోవాలి చెప్పు? ప్లీజ్ అమ్మా,
ఏదో ఒకటి చెప్పి తీసుకోమ్మా, చాలా అర్జెంటు. నాకు తెలియక అడుగుతాను. నువ్వు ఈ ఇంట్లో నుండి కాలు కూడా బయట పెట్టవు. నీ ప్రతి ఖర్చు మీ అన్నయ్యలే చూసుకుంటున్నారు. అంతకు మించి నీకు ఖర్చులేముంటాయి ప్రియంవద? ప్లీజ్ అమ్మా. నాకు తెలీదు, నా దగ్గర లేవు. అంతగా కావాలి అంటే నువ్వే వెళ్ళి మీ నాన్నని అడుగుపో. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి. ఏమైంది ఇందిరా? ఆహా, ఏం లేదండి. ఇక నువ్వు వెళ్ళు. విన్నావు కదా, ఇది నా పరిస్థితి. డబ్బులు అడ్జస్ట్ అయ్యాక నేనే నీకు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకో. అవన్నీ నాకు తెలీదు మేడం. నాకు డబ్బులు కావాలి అంతే. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? సరే, ఇప్పుడు చెప్తున్నాను విను. ఇక నుండి నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ఇంటికి వచ్చి చెప్తావా? నీ దగ్గర ఏ ఆధారం ఉందని చెప్తావు? నీ దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకో. బా. హలో ఛ! స్టేషన్ ముందు ఆటోలను కదిలిస్తే వాడు మన ఆస్తులన్నీ అడుగుతూ ఉన్నాడు. వాడికి తెలుగు వచ్చినా హిందీలోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకేళ ఎక్కినా అటు ఇటు తిప్పి డబ్బులు మొత్తం లాగేస్తాడు. ఆ ప్రియంవద నాకు హెల్ప్ చేయకపోతే చాలా కష్టమైపోతుంది. ఇంతకాలం నా దృష్టిలో ప్రియంవద బంగారు గుడ్లు పెట్టే ఒక బాతు. ఇప్పుడు ఆ బాతు బంగారు గుడ్లు పెట్టదు అంటే ఏం చేయాలో నాకు అర్థం కావడలేదు. నా నొత్తానని చెప్పుంటే అయ్యగారు కారు పంపించుండేవారు. కానీ నాను శ్రీలక్ష్మిని సర్ప్రైజ్ చేద్దామని కదా వచ్చాను. కాబట్టి వీటన్నిటినీ నానే మోసుకెళ్ళాలి. నా బిడ్డ కోసం ఈ మాత్రం బరువు మోసుకెళ్ళలేనా ఏంటి? బాబు ఆటో రా రా రా. బాబు ఆపు ఆపు ఆపు. బాబు జూబ్లీ హిల్స్ వస్తావా? వస్తాను సార్. ఎంత? 500. 200 కొత్తావా? ప్రియంవద బిడ్డని తీసుకున్నవాడు ఇక్కడున్నాడేంటి? ఇది కళా నిజమా? అతనే